వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. విజయవాడ ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించి వెంటనే 5,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా విజయ జ్యోతిని, నగర అధ్యక్షురాలుగా అఫ్జల్ ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పఠాన్ అలీఖాన్లను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా సారథ్య బాధ్యతలు తీసుకున్న వారిని అభినందించారు. విజయవాడ రాష్ట్రానికి గుండె లాంటిదని, కానీ విని ఎరుగని రీతిలో విజయవాడ నష్టపోయిందని అన్నారు. రైతులు అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురుచూస్తున్నారని, టీడీపీ కూటమి త్వరగా అమలు చేయాలని సూచించారు. కడప జిల్లా అధ్యక్షురాలిగా శ్రీమతి విజయజ్యోతి గారిని, కడప నగర అధ్యక్షులుగా శ్రీ అఫ్జల్ ఖాన్ గారిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పఠాన్ అలీఖాన్ గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం నియమించిన సందర్భంగా వీరిని కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. విజయవాడ విపత్తును జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటన చేసి వెంటనే 5,000 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. విజయవాడ అనేది రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఈ బుడమేరు విజయవాడ దుఃఖదాయినిగా అనేక సంవత్సరాలుగా పెరిగాంచి ఉన్నప్పటికీ మన ఇటీవల జరిగిన విపత్తు గతంలో ఎన్నడూ రాని విధంగా జరిగింది. కాబట్టి కనీవిన రీతిలో సాంస్కృతిక రాజైనటువంటి విజయవాడ పూర్తిగా దెబ్బతింది. కాబట్టి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చాలా ఉదారంగా రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి 5,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఖరీఫ్ సీజన్ ఆల్మోస్ట్ ముగింపు దశకు వచ్చింది. రైతులు అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి అన్నదాత సుఖీభవ పథకం కింద మేనిఫెస్టో చెప్పడం జరిగింది. ఇప్పటికీ 85 రోజులైంది పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి. ఖరీఫ్ సీజన్ అయిపోవస్తా ఉంది. ఇప్పటికీ 20,000 కాదు కదా, 20 పైసలు కూడా రిలీజ్ చేయలేదు. కాబట్టి వెంటనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం చేయాలని కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. రేణుగుంట ఈ యొక్క జాతీయ రహదారి ఇది చాలా ముఖ్యమైనటువంటి రహదారి. అటు చెన్నై, ఇటు ముంబై ఈ 2 మహానగరాలను అనుసంధానం చేసే రహదారి ఇది. దీనికి 2,254 కోట్ల రూపాయలతో 122 కిలోమీటర్ల పొడవు 4 వరుసల జాతీయ రహదారి శాంక్షన్ అయింది. 2023 అక్టోబర్లో టెండర్లు కూడా పూర్తయినాయి. లక్ష్మీ ఇన్ఫ్రా సంస్థకు వచ్చింది. దాదాపు టెండర్ అయిపోయి కూడా 11 నెలలు అయింది. ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. దానికి కారణం 100 హెక్టార్లకు సంబంధించి ఫారెస్ట్ భూమికి ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు. దానివల్ల మొత్తము ప్రాజెక్టే ప్రారంభమే కాలేదు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకొని ఈ 100 హెక్టార్లకు సంబంధించి ఫారెస్ట్ క్లియరెన్స్ తెప్పించి వెంటనే పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 11న జాతీయ నాయకత్వం చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సంఘీభావంగా కాకినాడలో మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జేఏసీ చైర్మన్ సిద్ధాంతుల కొండబాబు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా దళితులంతా ఐక్యంగా గ్రామాల వారి ఉద్యమాలు ఉధృతం చేయడంలో భాగంగా జాతీయ నాయకుల పిలుపు మేరకు కాకినాడలో ఇంద్రపాలెం బ్రిడ్జ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాల మహానాడు నాయకులు పెట్టా వరప్రసాద్, ఏనుగుపల్లి కృష్ణ, బొంగా సతీష్, ఆదినారాయణ, మూలే మేఘరాజు, ఉల్లం రవి తదితరులు పాల్గొన్నారు. 31వ తారీఖున ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా 21 బంద్ చేయడం జరిగింది. అనేక మండలాలు, అనేక జిల్లాల్లో కూడాను దీని మీద నిరసన కార్యక్రమం తెలపడం కూడా జరిగింది. రాజకీయ ప్రేరేపణతో సుప్రీంకోర్టు
రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీలను రాష్ట్రాలుగాను వర్గీకరించుకోవచ్చన్న తీర్పునకు వ్యతిరేకంగా 2024 సెప్టెంబర్ 11వ తేదీ దేశం వ్యాప్తంగాను ప్రతిఘటన నిరసన ఉద్యమం చేపట్టడం జరుగుతుందని పై నుంచి పిలుపునివ్వడం జరిగింది. ఈ ప్రతిఘటన ఉద్యమానికి బీఎస్పీ అధినేత బెహన్జీ మాయావతి గారు, భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ గారు, లోక్ శక్తి అధినేత చిరాగ్ పాస్వాన్ గారు, వీరందరూ దళిత సంఘాలు కలిసి భారతదేశం అంతా కూడాను నిరసన కార్యక్రమానికి తెలపడానికి పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు కాకినాడ జిల్లాలోని ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోని మండలాల్లోంచి నాయకులందరూ కూడా మాల నాయకులతో పాటు ఉపకులాలకు సంబంధించిన నాయకులు కూడా కలిసి వస్తున్నారు. మేము కూడా 11వ తారీఖున భారీ ఎత్తున ఇంద్రపాలెం అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసన కార్యక్రమం తెలియబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎస్సీ వర్గీకరణ అనేది భారత రాజ్యాంగం విరుద్ధమని, దీన్ని ఉపసంహరించుకుని 59 కులాలు కూడా కలిసి ఉండేటట్టుగాను సుప్రీంకోర్టుకి మళ్ళీ తీర్పుని వెలువరించాలని చెప్పేసి కోరుతున్నాము. మా 59 కులాలు కలిసి ఉండేంత వరకు కూడాను ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలు కూడా కలిసి పోరాటం చేస్తారని చెప్పి సందర్భంగాను తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా జగన్నాథపురంలో 24 డివిజన్లోని ఇందిరా కాలనీలోని విజయ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. గత 20 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు వినూత్న రీతిలో నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ ఏడాది పసుపు కొమ్ములతో స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని వినియోగించకుండా పసుపు కొమ్ములతో గణపతి స్వామిని నెలకొల్పారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు సుంకర శివ, బండి గబ్బర్లు మాట్లాడుతూ భక్తుల సహకారంతో గత 20 ఏళ్లుగా గణపతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, భక్తుల సహకారంతో సుమారు 200 కేజీల పసుపు కొమ్ములతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. 20 సంవత్సరాల నుంచి మేము వినాయక చవితి కార్యక్రమం చేస్తున్నాము. 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఆలయాన్ని నిర్మించాము. 2014లో గరిగడ్డతోని వినాయకుడిని పెట్టామండి. పసుపు కొమ్ములతోని స్వామివారి విగ్రహం తయారు చేయడం జరిగింది. పర్యావరణాన్ని ప్లాస్టిక్ వాడకూడదనే ఉద్దేశంతోనే ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ ఉండకూడదని మట్టి వినాయకుడిని వాడాము గత సంవత్సరం. మళ్ళీ ఇప్పుడు పసుపు కొమ్ములతో వినాయకుడిని తయారు చేయడం జరిగింది. 2014లో అయితే మాత్రం గరపగడ్డితో వినాయకుడిని తయారు చేసామండి. అది చాలా టాప్ రేంజ్లోకి వెళ్ళింది. ఇప్పుడు కూడా చాలామంది అందరూ కూడా ఇష్టపడుతున్నారు. అందరూ వచ్చి స్వామివారి దర్శించుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం చాలా వినూత్నంగా సరికొత్తగా ట్రై చేస్తామండి. ప్రతి సంవత్సరం పర్యావరణాన్ని కాపాడే విధంగానే. అలాగే ఒకసారి గడ్డితో కూడా చేసాం. ఆ గడ్డికి సంబంధించి ఏసీలు అవన్నీ కూడా చాలా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంటుందండి ప్రతి సంవత్సరం ఇలా చేయడం. తిరుపతి జిల్లా చెల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మన్నేపల్లి సూర్యనారాయణ సీఎం సహాయ నిధికి 18,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో సూర్యనారాయణ 18,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. చిలకూరు చెందినటువంటి మన్నే సూర్యనారాయణ గారు రెట్టపల్లి వరద బాధితుల సహాయార్థం 18,000 రూపాయలు ఈరోజు చెక్కు రూపాయన తీసుకొని వచ్చి సీఎం గారికి ఇవ్వమని చెప్పారు. చాలా సంతోషం. సూర్యనారాయణ గారిని అభినందిస్తున్నా. ఎందుకంటే ఒక మంచి పనికి ఆయన వంతు సహాయ సహకారం ఇచ్చినటువంటి సూర్యనారాయణ గారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని సీఎం గారికి సహాయ నిధికి మీరందరూ కూడా సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సూర్యనారాయణ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక. వారాల పండుగ వేడుకల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. విజయవాడలో మళ్లీ భారీ వర్షాలు, అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేసిన హోంమంత్రి అనిత. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 11న మాలల నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలంటూ నాయకుల పిలుపు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.